కుక్కలు రేత్రి దొడ్లో పడేయండి. పడి ఒక 10 కుక్కల దాకా పడి ఒక 25 పిల్లల దాకా నష్టం చేసినాయి. ఒక 2,80,000 ఆ మధ్య దాకా నష్టపరిహారం. పాపం మా అబ్బాయి ఒక చిన్న వయసు ఇబ్బంది పడి ఏదో అటు ఇటు చేసి కొనుక్కుంటే ఇబ్బంది పాల బాకీ చేసి కొనుక్కుంటే అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి స్వామి. ప్రభుత్వం ఏదో ఆదుకోవాలి. అది మేము ఇదే ఆధారపడి కాసుకునేది. రేత్రి పూట పడి ఎట్లా చేసినవి అప్పు చేసుకుని మాది ఇదే జీవనాధారం. గొర్రెపిల్లలు కాసుకొని బతుకుతున్నాం. గొర్రెలు కాసుకొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో కుక్కలు వచ్చి గొర్రెపిల్లల్లో పడి 10 పిల్లల దాకా తినేసాయి. దానికి తగ్గ పరిహారం ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నాం. అప్పు చేసి కొనుక్కున్నాము. మోరబోయిన పెద్ద ఏ రకంగా దాడి జరిగింది? అది తడికలు దెబ్బలు ఎరగొట్టుకొని వచ్చాయి లోపలికి. అది కుక్కలు వచ్చి తినేసారు. ఎంత నష్టం జరిగింది? 2,50,000. 2,50,000. వాళ్ళ గురవారెడ్డి నా పేరు. ఇట్లా గతంలో కూడా గొర్రెలు దొడ్లో పడి కొన్ని గొర్రెలు చంపేసినాయి. ఇవాళ పాపం ఈ అబ్బాయి వాటి మీదనే బతుకుతుండు. అవి అప్పు చేసుకొని సుమారు ఒక 30 పిల్లల కొనుక్కోండు. సుమారు 3 లక్షలు పెట్టి ఈ రాత్రి 12 గంటల సమయంలో కుక్కలు సుమారు 7 కుక్కలు దొరబడి 25 పిల్లల దాకా కొరికేసినాయి. బాగా నష్టపోయింది అబ్బాయి. ఏదన్నా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. కుక్కలను కూడా మరి గవర్నమెంట్ సాయంతో ఏదన్నా పట్టించి పంపించే మార్గం చూడాలా. లేకుంటే చాలా మనుషుల మీద కూడా ఎగబడుతున్నాయి. ఇట్లా ఇబ్బంది జరుగుతున్నాయి. ఆడవాళ్ళు కూడా పొలం పోవాలంటే భయపడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి వెంకట శివాజీ. నేను నూజెండ్ల మండల పశు వైద్య అధికారిగా పనిచేస్తున్నాను. గత రాత్రి 3/2/2025 మూడబోయిన పెద్ద వీరయ్య గ్రామస్తుడైనటువంటి మన తలార్లపల్లి రెడ్డిపాలెంలో కుక్కల దాడి జరిగి అతని యొక్క మొత్తం 30 పొట్టేలు పిల్లల్లో మనకి 15 శాల్తీలు అనేవి చనిపోవడం జరిగింది. మిగిలిన 10 యానిమల్స్కి బాగా తీవ్రంగా గాయాలైనవి. వాటికి మనం సత్వర వైద్యం మనం అందిస్తున్నాము. ఈ వీధి కుక్కల ఏదైతే ఈ కుక్కల దాడి జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది జీవాలకు చేయించుకోవడం వల్ల చాలా ఎట్లాంటి ఆర్థిక పరమైన నష్టం జరగకుండా ఉంటుంది. టోటల్గా మనకి దాదాపు 3 లక్షల వరకు ఆర్థిక నష్టం అతనికి జరిగినది. ఈ యొక్క ఆర్థిక నష్టం మనం తగ్గించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ అనేది జీవాలకి చేయించుకుంటే ఎట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు ఆర్థికంగా నిలదొక్కోవడానికి